బేసికలీ వీ వాంట్ అంటే మనకి ఇది రెగ్యులర్ డే కాదు, పండగ రోజు. అందుకని పొద్దున్నే ఆంధ్రాలో 5 o'clock కానీ ఇక్కడ 7కి కానీ స్టార్ట్ అయితే కంటిన్యూ చూస్తారు. హాలిడే లేనప్పుడైతే ప్రీమియర్ హెల్ప్ అవుతుంది. హాలిడే ఉంది కాబట్టి వీల్ హ్యావ్ 5 shows కంటిన్యూస్గా ఆ మొమెంటం ఉంటుంది. అందుకని మేము దురంధర్ ఉన్నా లేకపోయినా పండగ రోజు కాబట్టి ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. హరీష్ గారు, గబ్బర్ సింగ్కి బిఫోర్ కళ్యాణ్ వేరు, ఆ గబ్బర్ సింగ్తో కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కానీ హై ఎనర్జీ కానీ బీజీ కానీ చాలా హైలైట్ అయింది. లైట్లోకి రండి, పర్లేదు. అయితే ఇప్పుడు ఉస్తాద్కి వచ్చేపాటికి ఈ మధ్యలో చాలా సినిమాలు వచ్చినాయి, ప్లస్ అందరూ కేజీఎఫ్ లాంటి ఎలివేషన్సే ఇస్తున్నారు. సో ఉస్తాద్లో పవన్ కళ్యాణ్ గారిని ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సినిమా నుంచి? అంటే ఎలివేషన్స్కి ఎంత స్కోప్ ఉంది ఇందులో అనేది? కదా సార్, ఎవ్రీ డైరెక్టర్ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీరు కూడా ప్రేక్షకులు కూడా అన్ని సినిమాలు ఒకేలా కాకుండా డిఫరెంట్ సినిమాలు చూడాలని కోరుకుంటారు. సో అన్ని సినిమాలు కేజీఎఫ్లో ఉండవు, ఎందుకంటే ప్రశాంత్ నీల్ విజన్ వేరు. మా అనిల్ రావిపూడి కూడా, మా తమ్ముడు కూడా హిట్లు కొడుతున్నాడు, బ్లాక్ బాస్టర్ మీద బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాడు, తనది ఒక డిఫరెంట్ విజన్. అలాగే నాకు గబ్బర్ సింగ్ ముందు కళ్యాణ్ గారి సినిమాలు 2 డిసప్పాయింట్ అయితే ఇంకొంచెం అప్పుడు కొంచెం ఎక్కువ టెన్షన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్ వచ్చింది ఓజీ. సో చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా ఆనందంగా ఏముంది ఎందుకున్నానంటే ఓజీకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే సినిమా నా సినిమా. ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్కలా చూస్తాడు కాబట్టి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఉంటాయి. డైలాగ్స్, కామెడీ, డాన్సెస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఉస్తాద్. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? గబ్బర్ సింగ్ అంటే మీ ఉద్దేశం గబ్బర్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపారిజన్ వస్తుంది కదా?